హైదరాబాద్ హనుమాన్ టెంపుల్లో మాంసం ముద్దలు కలకలం రేపుతున్నాయి. తప్ప చెబుత్ర జిర్రా హనుమాన్ ఆలయంలో శివలింగం వెనుక మాంసం పడివేయటాన్ని గుర్తించారు భక్తులు. ఆలయంలో మాంసం చూసి కంగుతిన్న భక్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై విచారణ జరుపుతున్నారు. అటు హిందూ సంఘాలు హనుమాన్ టెంపుల్ దగ్గరకు భారీగా చేరుకున్నారు. మాంసం పడేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గుడి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొనడంతో అలర్ట్ అయ్యారు పోలీసులు. హనుమాన్ అదేవిధంగా శివ మందిర్ ఉన్న ఈ టెంపుల్ కాంప్లెక్స్లో ఒక మీటు సుమారు ½ కేజీ మీటు పడి ఉందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మనము ఆల్రెడీ సీసీ కెమెరాలు చెక్ చేస్తున్నాము. ఇప్పుడు అందులో దొరకబట్టే విధంగా ఆల్రెడీ ఒక 4 టీమ్స్ ఉన్నాయి. ఈ కెమెరాలో ఈ టెంపుల్ కాంప్లెక్స్లో సీసీ కెమెరాలు లేవు, కానీ బయట ఉన్నాయి. సో వాటి ఆధారంగా దుండగుని తీసుకుంటాం. అవి कैसे भी करके उसको पकड़ में आएंगे. इसमें मेन चीज़ें अभी तक कंफर्म नहीं हुआ है. वो कभी कभी जानवर भी लेके आ सकता है, नहीं तो आदमी लेके आ सकता है, नहीं तो अनसाउंड माइंड पर्सन भी लेके आ सकते हैं. वो भी इन्वेस्टिगेशन में अभी पूरा मालूम हो जाएगा. सर మాకు సుమారుగా 8:20 ఆ ప్రాంతంలో లేదు ఎర్లీ మార్నింగ్ 8:20 ఒక గర్ల్ వచ్చి టెంపుల్లో దర్శనం చేసుకుందాం అనుకుంటే ఆ గర్ల్ మా ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేసి ఇమ్మీడియట్ మన వాళ్ళు వచ్చేసి ఇక్కడంతా కంట్రోల్ చేసి చేయడం జరిగింది. సో అందరికీ నేను అష్యూరెన్స్ చేసేది ఏంటంటే ఇలా 100% ఎవరైనా మనుషులు కనుక చేసేది ఉంటే డెఫినెట్గా మేము వాళ్ళను పట్టుకొని అరెస్ట్ చేస్తాము. ఇప్పుడైతే సీసీ కెమెరాలు చూస్తున్నాం. ఇప్పటివరకు అయితే ఇంకా ఎటువంటి క్లూ రాలేదు. క్లూ వచ్చిన వెంటనే దాదాపు ఇవాళనే మేము విత్ ఇన్ 1 డేలో చేసే విధంగానైతే ఆ రకంగా మా టీమ్స్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకున్నాయి. ఇప్పటి వరకు అయితే 4 టీమ్స్ ఉన్నాయి. డివిజనల్ టీమ్స్ మొత్తము ఆల్రెడీ ఇదే పనిలో ఉన్నాయి. డివిజనల్ టీం తర్వాత వాళ్ళ వల్ల కాకపోతే జోనల్ టీము, మనకు సిపి సార్ టీము కూడా టాస్క్ ఫోర్స్ వీళ్ళు కూడా అసిస్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ టాస్క్ ఫోర్స్ టీము ఎస్బీ వాళ్ళు కూడా విజిట్ చేయడం జరిగింది. 100% ఒక కోఆర్డినేట్గా వెళ్ళేసి ఖచ్చితంగా ఇది డిటెక్ట్ చేస్తాం. భక్తులకు మెయిన్గా నేను ఇది గతంలో కూడా ఇక్కడ జరిగిందని చెప్పారు. మా ఆల్ ఆఫీసర్స్ ప్రతి టెంపుల్ ప్రతి మాస్క్ విజిట్ చేస్తున్నాం. అక్కడ ఖచ్చితంగా సీసీ కెమెరాలు పెట్టుకోమని చెప్తున్నాం. పెద్ద టెంపుల్స్ లాంటివి ఉంటే ఈవినింగ్ టైంలో ఎస్పెషల్లీ నైట్ టైంలో మాత్రం ఒక గార్డు లాగా పడుకొని ఉంటే బాగుంటుందని మేము పదే చెప్తున్నాం. ఎందుకంటే మనకున్న కానిస్టేబుల్ను ఎలాగో మా వాళ్ళు పెట్రోలింగ్ డ్యూటీ, నైట్ యాంటీ డెసిగ్రేషన్ డ్రిల్ ఇవన్నీ చేస్తున్నాం, కానీ కూడా టెంపుల్ కమిటీ వాళ్ళ బాధ్యత కూడా ఉంటుంది సీసీ కెమెరాలు పెట్టుకోవడం. పెద్ద టెంపుల్ అయితే ఖచ్చితంగా సెక్యూరిటీ గార్డు కూడా ఎస్పెషల్లీ నైట్ టైంలో మాత్రం 100% అవైలబుల్ ఉండే విధంగా మేము కేసు ఫైల్ చేశారా సార్? ఆల్రెడీ పిటిషన్ వచ్చింది, కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్. వాళ్ళ రోల్ వాళ్ళకి ఏ డ్యూటీస్ ఉన్నాయో అవి ఇప్పటి వరకు ఇంకెవరిని తీసుకోలేదు. దారుల నుంచి పోలీసులు పకడ్బందీగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. అన్ని వైపుల నుంచి ఎవరు కూడా ఆందోళన వ్యక్తం చేయకండి, ఆగ్రహం వ్యక్తం చేయకండి. త్వరలో నిందితులను పట్టుకుంటాము, వీటి వెనుక ఉన్నటువంటి కుట్రదారులు ఎవరో ఆ వివరాలన్నీ కూడా త్వరలో తెలుసుకుంటామంటూ కూడా పోలీసులు మాత్రం ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. టెంపుల్ లొకేషన్స్ అన్ని వైపుల నుంచి పరిశీలిద్దాం. ఇది శివాలయం వెనుక భాగంలో ఉన్నటువంటి ఏరియా, నవగ్రహాలు ఉన్నటువంటి ప్రాంతం. ఎటువైపు నుంచి దుండగులు దూకి లోపలికి వచ్చి ఈ మాంసపు ముద్దలు వేసే విధంగా ఎక్కడ కూడా కనిపించలేదు. అన్ని వైపుల నుంచి కూడా బ్లాక్ కనబడతా ఉంది, ఎక్కడ కూడా ఓపెన్ స్పేస్ లేదు. ఒకే ఒక దారి మెయిన్ గేట్ ఎంట్రన్స్ ద్వారా, ఆ మెయిన్ గేట్ ఎంట్రన్స్ ద్వారానే ప్రస్తుతం లోపలికి వచ్చి దుండగులు ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చు అనే దాన్ని అనుమానం వ్యక్తం చేస్తారు. ప్రస్తుతం హిందూ సంఘాలు టెంపుల్ బయట ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు, పెద్ద మొత్తంలో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు.
పోలీసులు వాళ్ళని కట్టడి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. హిందూ సంఘాలందరూ కూడా ఇక్కడికి చేరుకొని తమ టెంపుల్పై దాడి జరిగినటువంటి వెంటనే హిందూ సంఘాలంతా కూడా ఇక్కడికి చేరుకొని తమకు న్యాయం చేయాలి అంటూ మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మెయిన్ రోడ్కి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి, చాలా సెన్సిటివ్ ప్రాంతం, అన్ని మతస్థులు కులస్తులు కలిసి ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఎవరు కూడా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన వ్యక్తం చేయకండి అంటూ మాత్రం ఇక్కడ రోడ్డు మీదకి వచ్చి భక్తులందరూ కూడా హంగామా క్రియేట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. మొత్తం రోడ్డుపైకి హిందూ సంఘాలందరూ కూడా వచ్చి ఎవరు కూడా ఆందోళన చేయకండి అంటూ కూడా వీళ్ళు పిలుపునిస్తూ ఒక పక్క పోలీసులు సంజాయిస్తూ వీళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి కూడా పంపించేస్తా ఉన్నారు. హిందూ సంఘాలు ఎవరు కూడా శాంతి భద్రతలకు విఘాతం ఏర్పాటు చేయకండి అంటూ మాత్రం క్లియర్గా ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. టెంపుల్ ముందు ఒక టీం ఆందోళన కొనసాగిస్తూ ఉంది, టెంపుల్ పక్కన రోడ్డు పైన ఒక ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. రోడ్డుపైకి మొత్తం దూసుకొచ్చినటువంటి హిందూ సంఘాలు ఎవరు కూడా ఆందోళన వ్యక్తం చేయకుండా అందరు ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోవాలంటూ కూడా పోలీసులు బ్యారికేడ్లను ఏర్పాటు చేసి హిందువులంతా కూడా శాంతింపజేసి వాళ్ళందరినీ ఇక్కడి నుంచి కూడా తరలిస్తూ ఉన్నారు. ఆందోళన వ్యక్తం చేయకండి, త్వరలో వీటన్ని పట్టుకుంటాము, చర్యలు తీసుకుంటామంటూ. మనకు రైట్ సైడ్ ప్రాంతం టెంపుల్ ఉన్నటువంటి ప్రాంతం, అదే టెంపుల్ ఉన్నటువంటి ప్రాంతంలో ప్రస్తుతం అమ్మా ఎప్పుడొచ్చింది మీ దృష్టికి, మీరేం డిమాండ్ చేస్తున్నారు? డిమాండ్ చేసేది ఒకటే, ఇది ఫస్ట్ టైం కాదు, ఇది రెండోసారు ఇలా మాంసం తెచ్చి లోపలేయడం రెండోసారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఒక్క గుడికి సేఫ్టీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రేవంత్ రెడ్డి గారు మీతో ఒక విజ్ఞప్తి చూడండి, ఇది చిన్న చిన్న ఏదో వ్యాఖ్యలు ఇక్కడ జరుగుతున్నాయి కదా, అది చాలా పెద్దగా అవుతాయి. ఇంకొకటి జెండాలు పెడుతున్నారు, మాంసం తెచ్చి వేస్తున్నారు. ఇంకొకటి ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమని చెప్తున్నారు అంటే పిల్లి తెచ్చి వేసిందేమో కుక్క తెచ్చి వేసిందేమో అని అంటున్నారు. పిల్లి తెచ్చి వేస్తే కుక్క తెచ్చి వేస్తే గుడి లోపల ఇంకా చిన్న గుడి ఉంది, ఆ గుడి లోపల పోయి విగ్రహం దగ్గరనే లింగం దగ్గరే మాంసం ముక్క వేసినది ఉంది. ఇది ఏడు వరకు కరెక్ట్ చెప్పండి. ఇలాగే జరిగిందనుకో, నేను అంటున్నా ప్రతి ఒక్క గుడిలా, ఈ గుడిలోనే కాదు ప్రతి ఒక్క గుడి విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు. ఈ కూర తెచ్చి ఇక్కడ గుడిల కాడ వేస్తున్నారు. ఎందుకు? హిందువులు ప్రశాంతంగా ఉంటే మీకు నచ్చుతలేదా? హిందువులు ప్రశాంతంగా ఉంటే మీకు నచ్చుతలేదా? ఒక్కవేళ హిందువులని రెచ్చగొట్టినారనుకో కొడుకుల్లారా, మళ్ళా ముంగట ఏమవుతుందో చూసుకోండి. ఏదో హిందూ గమ్మున ఉన్నారు, కామ్గా ఉన్నారంటే మీరు దీనికి చాలా అది తీసుకుంటున్నారు. కానీ ముందు జరిగేదైతే చాలా ఘోరంగా అవుతాయి చెప్తున్నా. ఇది వార్నింగ్. ఎవరో లుచ్చనా కొడుకు ఇక్కడ తెచ్చి మాంసం ముక్క ఎవరో వేసిండు, వానికి కూడా వార్నింగే. ఇంకోసారి ఇలాంటి ఏమైనా జరిగిందనుకో దానికైతే చాలా పెద్ద ధర్నా. మేము ఇక్కడ కూర్చున్నామంటే అసలు లేవము. ఈ రోజు ఏదో పోలీసు వాళ్ళు చెప్పినందుకు వాళ్ళ మాట పైన మేము లేచిపోతున్నాం. 5 o'clock వరకు అరెస్ట్ చేస్తా అని చెప్పారు. ఒకవేళ ఈ రోజు అరెస్ట్ కాలే అనుకో, రేపు మార్నింగ్ మళ్ళా 9 o'clock నుంచి వచ్చి మేము ఈయన కూర్చుంటాం. ఆయనకు అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయలేరనుకో మళ్ళా మేము అసలు లేచే పరిస్థితి లేదు. ఈ ఒక్క టెంపుల్ ఘటన కాదు, ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా ఆలయాల్లో జరిగినటువంటి దాడులు. ఏం చెప్తారు? అదే ప్రభుత్వము నిర్లక్ష్యం అంతే, ఇంకేముంది చెప్పండి. అంటే అసలు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు నాకు అర్థమైతలేదు. ఏం చేయాలనుకుంటున్నారు? కామ్గా ఉన్న వాళ్ళకి రెచ్చగొట్టడం. ఇది రెచ్చగొట్టడం ఏమి కదా. మీరు చూడండి, ఏదైనా మస్జిద్లా ఇప్పటి వరకు ఏదైనా మస్జిద్లా ఏమైనా వేయడం జరిగిందా, లేకపోతే ఏమైనా డిస్టర్బెన్స్ చేసినారా, లేకపోతే ఏమైనా ఆడికొచ్చి దొంగతనం అయిందా? ఇక్కడ గుడిలలో జోరి గుండీలు దొంగతనం చేస్తున్నారు, విగ్రహాలు దొంగతనం చేస్తున్నారు, విగ్రహాలను ఇరగొడుతున్నారు, మాంసం ముక్కలు తెచ్చి వేస్తున్నారు. మరి ఏం చేయాలనుకుంటున్నారు? దీనికి రేవంత్ రెడ్డి గారితో కూడా నా రిక్వెస్ట్, దీనిపైన కూడా మీరు యాక్షన్ తీసుకోవాలి. ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం చాలా చాలా ఘోరంగా అవుతుంది. మరి ముందు మహిళలు అయితే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాజకీయ నాయకులందరూ కూడా ప్రస్తుతం ఏరియా అన్నిటిని కూడా వాళ్ళు ఎవరు కూడా ఆందోళన వ్యక్తం చేయకండి అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం టెంపుల్ ప్రెమిసెస్ లో ఉన్నటువంటి వారందరినీ కూడా ఇక్కడి నుంచి కూడా తిరిగి పంపివేచేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఎవరు కూడా శాంతి భద్రతలకు విఘాతం ఏర్పాటు చేయకూడదు. ఇక్కడ ఎవరైనా ఆందోళన వ్యక్తం చేసినా ఇమీడియట్ గా వారిపై చర్యలు తీసుకుంటాము. ఎవరు ఈ ఘటనకు పాల్పడ్డారు, ఏ ఉద్దేశంతో ఈ మాంసపు ముద్దలు తీసుకొచ్చి ఆలయంలో పడేశారు, వీటన్నిటిపై కూడా మేము ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తా ఉన్నాం. ఉదయం 7:30 ప్రాంతానికి ఒక భక్తురాలు ఇక్కడికి చేరుకొని
శివుడిని దర్శించుకుంటున్నటువంటి క్రమంలో ఈ మాంసపు ముద్దలు శివలింగం వెనుక కనిపించాయంటూ మాత్రం పోలీసులకు ఆ సమాచారం అందింది. పోలీసులు ఇక్కడికి చేరుకొని అన్ని వైపుల నుంచి కూడా ఎంక్వైరీ సాగిస్తూ ఉన్నారు. దీంతో ఏదైనా కుట్రకోని ముందు ఉందా, ఎవరైనా కావాలని ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారంటూ కూడా టెంపుల్ ప్రిమిస్ అంతా కూడా పోలీసులు తమ భద్రతతో బలగం ఏర్పాటు చేయడం జరిగింది. మహిళా పోలీసులు, ఇటు జెంట్స్ పోలీసులు అందరూ కూడా టెంపుల్ ఆవరణలో ఎవరు కూడా లోపలికి వెళ్లకుండా, ఇక్కడ ఆందోళన వ్యక్తం చేయకుండా పూర్తిగా ఏరియానంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకొని పోలీసులు గొడవ జరగకుండా మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సార్, టెంపుల్ ఫ్రంట్ భాగానికి వెళ్దాం. అటువైపు నుంచి వస్తున్నటువంటి ముందు భాగంలో ఈ టెంపుల్ గేట్ నుంచే దుండగులు లోపలికి ప్రవేశించి ఈ మాంసపు ముద్దలు వేశారనేది కూడా హిందువుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి నినాదాలు. పోలీసులు కూడా దీనిపైన ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. పోలీసులకు అందినటువంటి సమాచారం ప్రకారంగా ఉదయం 7:30 ప్రాంతంలో తమకు వచ్చినటువంటి సమాచారం మేరకు శివాలయంలో కొంతమంది గుర్తు తెలియని దుండగులు లోపలికి ప్రవేశించి మాంసపు ముద్దలు వేశారని ఒక సమాచారంతో ఇక్కడికి చేరుకొని ఇమీడియట్గా ఫిర్యాదు వచ్చినటువంటి వెంటనే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడతా ఉన్నాము. గతంలో కూడా ఇదే టెంపుల్లో ఇలాంటి ఘటన ఒకటి రిపీట్ అయ్యింది. సేమ్ అదే సీన్ మళ్ళీ రిపీట్ అయ్యింది అంటూ మాత్రం పోలీసులు కూడా దీన్ని వివరాలు సేకరిస్తూ ఉన్నారు. 4 ప్రత్యేక టీమ్స్ని ఏర్పాటు చేసి ఈ 4 టీమ్స్ ద్వారా నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ టెంపుల్ ప్రిమిసెస్కి ఎవరైనా అనుమానాస్పదంగా రెక్కి చేసి అనుమానాస్పదంగా ఇటువైపుగా తిరిగి ఎవరైనా కవర్స్లో ఏదైనా లోపలికి తీసుకెళ్లి అనుమానాస్పదంగా ఆలయంలో ఇదేదైనా పడివేసి ఉండవచ్చు అనే ఒక కోణంలో కూడా అన్ని వైపుల నుంచి కూడా సీసీటీవీ కెమెరాలు చెక్ చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు డీసీపీ కూడా అఫీషియల్గా మీడియాతో మాట్లాడుతూ టెంపుల్ లోపల సీసీటీవీ కెమెరాలు లేవు, టెంపుల్ బయట అంటే రోడ్డు మార్గాన ఇటువైపు నుంచి అటువైపు వచ్చేటువంటి రోడ్డు మార్గంలో మాత్రం సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. ఆ కెమెరాలన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నాము. ఎవరైనా ఈరోజు తెల్లవారుజామున రిపోర్ట్ అయినటువంటి డేట్ వరకు కూడా అనుమానాస్పదంగా లోపలికి వెళ్తే ఇమీడియట్గా సీసీటీవీ కెమెరాల ద్వారా గుర్తు వారు ఎవరు ఈ ఘటనకు పాల్పడ్డారంటూ కూడా ఈరోజు సాయంత్రం వరకు కూడా వారిని అరెస్ట్ చేసి చట్టపరంగా వారిపైన చర్యలు తీసుకుంటామంటూ మాత్రం పోలీసులు హామీ ఇవ్వడంతో హిందూ సంఘాలంతా కొంత శాంతించి ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. చాలా సెన్సిటివ్ ప్రాంతం, అన్ని వర్గాలు వారు నివాసం ఉండేటువంటి ప్రాంతం. ఒక హిందువులే కాకుండా ఇతర మతస్థులందరూ కూడా అధిక సంఖ్యలో గోషామహల్ కాన్స్టిట్యున్సీకి ఆనుకొని కార్వాన్ కాన్స్టిట్యున్సీలో ఇతర మతస్థులు, ఇతర కులస్తులు, పక్క రాష్ట్రం వాళ్ళు, హైదరాబాద్లో పుట్టి పెరిగినటువంటి వారు ఎక్కువగా నివాసం ఉండేటువంటి ప్రాంతం కార్వాన్ ప్రాంతం. సో ఈ సెన్సిటివ్ ప్రాంతంలో ఈ శివాలయంలో మాంసపు ముద్దలు వేశారనే ఒక ఘటన తెలిసిన తర్వాత హిందూ సంఘాలు, హిందువులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది మొదటి ఘటన కాదు. ముత్యాలమ్మ టెంపుల్ ఘటన నుంచి మొదలుకొని వరుసగా ఆలయాలపైన ఈ దాడులు జరుగుతూనే ఉన్నాయి. నవగ్రహాలని ధ్వంసం చేయడము, విగ్రహాలని ధ్వంసం చేయడము, త్రిశూలాన్ని ధ్వంసం చేయడము, ఈరోజు ఏకంగా మాంసపు ముద్దలు తీసుకొచ్చి ఆలయం లోపల పెట్టి అల్లర్లు క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేశాయంటూ మాత్రం హిందూ సంఘాలు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. గతంలో జరిగినటువంటి ఘటనలో కూడా ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఆ సస్పెక్ట్ని అరెస్ట్ చేయలేకపోయారు. ఆ కేసు ఇంతవరకు కొలిక్కి రాలేదు. మళ్ళీ అలాంటి ఘటన ఇక్కడ రిపీట్ అయింది కాబట్టి ఇలాంటి విషయంలో ప్రభుత్వం, ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్, పోలీస్ శాఖ పకడ్బందీగా చర్యలు చేపట్టి టెంపుల్ లోపలికి ఎవరు వెళ్తా ఉన్నారు, టెంపుల్ నుంచి ఎవరెవరు బయటకు వస్తూ ఉన్నారు, ఇక్కడ ప్రత్యేకమైనటువంటి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అది పోలీస్ స్టేషన్కి అనుసంధానం చేసి ఎప్పటికప్పుడు ఎవరెవరు వస్తున్నారు వెళ్తున్నారు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ఆ సీసీటీవీ కెమెరా ద్వారా విజువల్స్ మానిటర్ చేసినట్టయితే ఈజీగా ఈ దుండగులు దొరికేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా ఈ ప్రాసెస్ సాగుతుంది అంటూ కూడా దుండగులు భయపడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ రకమైనటువంటి మూవ్మెంట్ చేసి ప్రత్యేక కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ కూడా హిందూ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. రాజాసింగ్ కూడా ఉదయం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఇది మొదటి ఘటన కాదు. టెంపుల్ని అపవిత్రం చేసినటువంటి వ్యక్తులని, దుండగులని ఇమీడియట్గా గుర్తించాలి. మళ్ళీ ఈ ఘటనలో కూడా ఎవరైనా పిచ్చోడు తీసుకొచ్చి ఈ మాంసపు ముద్దలు ఇక్కడ పెట్టాడని చిత్రీకరించేటువంటి ప్రయత్నాలు అనేక సందర్భాల్లో జరిగాయి కాబట్టి ఈ ఘటనలో కూడా పోలీసులు ఆ రకంగానే ఏదైనా చిత్రీకరించి అమాయకంగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని, మతి స్థిమితం లేనటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇతనే తీసుకొచ్చి ఇక్కడ వేశాడు అంటూ కూడా అలా చిత్రీకరించేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ హిందూ సంఘాల నుంచి వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయాలు కాబట్టి వీటన్నిటి వైపు నుంచి కూడా పోలీసులు పక్కాగా ఆధారాలు ఎన్ని గంటలకు ఈ గేట్ని దాటుకొని 2 ఆలయాలు దాటుకొని శివుడి టెంపుల్ లోపలికి వెళ్ళి శివుడి టెంపుల్ లోపల ఈ మాంసపు ముద్దలని పడేశారో వాళ్ళని ఆ పర్సన్నే పట్టుకోవాలి. వాటి వెనుక ఏదైనా కుట్ర దాగి ఉంటే ఆ కుట్రని కూడా భగ్నం చేయాలి. వీటన్నిటిపైన త్వరగా చర్యలు తీసుకోవాలంటూ మాత్రం హిందూ సంఘాల నుంచి ఈ డిమాండ్ వ్యక్తం అవుతోంది.
థ్యాంక్ యూ రైతు. ఇంకొకసారి మా గుడిని అపవిత్రమైన చేసిన కొంతమంది గుండెలు. నటరాజ్ నగర్ జిర్రా ఒక ఏరియా ఉన్నది. టప్పా చౌత్రా పోలీస్ స్టేషన్ లిమిట్లో ఈ గుడి వస్తుంది. ఆంజనేయ మంచి టెంపుల్, అదేవిధంగా శివుడు ఒక మంచి లింగం కూడా ఉంటుంది. నిన్న నైట్ కొంతమంది వెనుక నుంచి ఎక్కి గుడి లోపట వెళ్ళిన తర్వాత ఆవు మాంసం ముక్కలు మొత్తం గుడి లోపల వేసినారు, లింగం పైన వేసినారు. అసలు ఎవరు ఏంది ఇప్పటి వరకు దర్యాప్తు ఇంకా స్టార్టే కాలేదు. పోలీసు వాళ్ళు ఒక స్టేట్మెంట్ క్రియేట్ చేస్తున్నారు. ఒక మ్యాటర్, పిల్లి వచ్చింది, కుక్క వచ్చింది, మాంసం వేసి వెళ్ళిపోయింది. గతంలో ఇట్లనే జరిగింది కదా. ఎక్కడైనా గుడి పలగొడితే ఆయన అరెస్ట్ అయితే ఆయన కొద్ది మెంటలీ డిస్టర్బ్ ఉన్నాడు, ఆయన మెంటల్ ఉన్నాడు, ఆ విధంగా పోలీసు వాళ్ళు క్రియేట్ చేసినారు. ఇవాళ కూడా అదే చేస్తారు అనుకుంటున్నా నేను. ఎందుకంటే కమిటీ మెంబర్స్ కూడా చాలా వాళ్ళు కూడా కరెక్ట్ లేరు. వాళ్ళు సరౌండింగ్ గుడి ల్యాండ్ కూడా ముస్లిమ్స్ వాళ్ళకి రెంట్కి ఇచ్చేసినారు. గుడి సరౌండింగ్ మొత్తం ముస్లిమ్స్ వాళ్ళు ఉన్నారు. సీసీ కెమెరా కూడా ఉన్నది. కానీ మా కార్యకర్తలు అప్డేట్ ఏం చేస్తున్నారంటే సీసీ కెమెరాస్ ఖరాబ్ ఉంది అని ఆ విధంగా పోలీసు వాళ్ళకి స్టేట్మెంట్ ఇస్తున్నారంట. నేను కమిషనర్ గారికి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ కేసుని మీరు ప్రత్యేకంగా చూడండి. పోలీసుల పైన మాకు విశ్వాసం ఉంది. అందుకోసం కమిషనర్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎవరు ఈ ఆవు మాంసం పడేసినారు వాళ్ళపైన మీరు చర్యలు తీసుకోండి. ఆల్ సీసీటీవీ కెమెరాల్ని మీరు చూడండి, వీడియో తీయండి. ఎవరు ఈ ఆవు మాంసం పడేసినారు వాళ్ళకి అరెస్ట్ చేయాలని నేను కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను.